ప్రసంగి 2వ అధ్యాయం 13వ వచనం. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారునగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. దానియేలు 2వ అధ్యాయం 22వ వచనం. సనుగులను, సంశయములను మాని దేవుని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 15వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశములను సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయించబడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు 4వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. నరుని హృదయములో ఆలోచనలు అనేకులుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం.
చిన్న మంద, భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరబట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. యాన్నే, యామ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరి మీది కూడా అందరికీ తేటపడును. గనుక మీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లూస్ట్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని, కానీ వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తేసునందు సద్భక్తితో బ్రతుకుట ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖములకు బాల్యము నుండి నీవెరుగుదవు గనుక నీవు చేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. నేను మిమ్మను జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక
ఒకటవ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా నుండుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపవలనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలననైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నింటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన కొన్ని ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఇర్మియా 33వ అధ్యాయం 6వ వచనం. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. కీర్తనలు 103వ అధ్యాయం 3వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలకు ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను.
ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతములు 2వ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. 103వ కీర్తనలు 2వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 10వ వచనం వరకు. తనకు కలిగినదంతయు వ్యాయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడి వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయగా వైద్యులను పట్టుకొనెను. దినవృత్తాంతములు 2వ పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కీర్తనలు 116వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 3వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి నన్ను ఆయన తప్పించును,
నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమను డాలునయున్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు. కోదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడైయుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 15వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 3వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం.
నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైయున్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనం. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికిని వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దాసుడైనను స్వాతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగైయుండ నేరదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగైయున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు వెలుగును సంరక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేనెవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరగడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకములకు వెలుగునని చెప్పెను. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 16వ వచనం. చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండ వారికి వెలుగు ఉదయించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకు ఉండటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము.
నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనం నుండి 35వ వచనం వరకు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 130వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. వీళ్ళకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందేది మేము వెలుగు చూచుచున్నాము. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయుము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు ఆజ్ఞాపించెను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవయుండుట ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణను సాధనమగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 6వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. చీకటిలో నడుచు జనములు గొప్ప వెలుగును చూచుచున్నారు.
మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. ప్రసంగి 2వ అధ్యాయం 13వ వచనం. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెనని చెప్పెను. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారునగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. దానియేలు 2వ అధ్యాయం 22వ వచనం. సనుగులను, సంశయములను మాని దేవుని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 15వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశములను, సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయించబడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు 4వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. నరుని హృదయములో ఆలోచనలు అనేకులుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.
సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం. చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరబట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. యాన్నే, యామ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరి మీది కూడా అందరికీ తేటపడును. గనుక మీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకోనియ, లూస్ట్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని, కానీ వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తేసునందు సద్భక్తితో బ్రతుకుట ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖములకు బాల్యము నుండి నీవెరుగుదవు గనుక నీవు చేర్చుకొని రూఢి అని తెలుసుకొనిన ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం.
నేను మిమ్మను జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా నుండుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపవలనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలననైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నింటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం.